నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. ఫస్ట్ ఏ స్మార్ట్ ఫోన్ కంటే ఒప్పో K13 5G అండ్ మోటోరోలా వాళ్ళ G96 5G రెండు 5G స్మార్ట్ ఫోన్స్కి కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఒప్పో K13 5G అండ్ మోటోరోలా వాళ్ళ G96 5G రెండు స్మార్ట్ ఫోన్స్ ఒక కంపారిజన్ చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఒప్పో వాళ్ళ వెబ్సైట్కి క్రెడిట్ అనమాట, థ్యాంక్ అనుకోవచ్చు సోర్స్కి. అండ్ మోటోరోలా వెబ్సైట్ కూడా క్రెడిట్ అండ్ సోర్స్ అనమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఒప్పో K13 వచ్చేసరికి 18,000 ప్రైస్ కేటగిరీతో పాటు కూడా వస్తుంది అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. దాంతోపాటు మోటోరోలా చూసుకుంటే మోటోరోలా వాళ్ళ G96 5G స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. సో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా సిమిలర్ ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తున్నాయి. ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా అంటే స్పాట్ అండ్ డిఫరెన్స్ కదా చాలామంది కొంచెం డౌట్ రావచ్చు. అందుకే చిన్న కంపారిజన్ చూస్తాను, లాస్ట్ దాకా చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ఫ్లిప్కార్ట్లోకి నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీ 18,000 ప్రైస్ కేటగిరీతో పాటు కూడా వస్తున్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా సిమిలర్గానే ఉన్నాయన్నమాట. సో ఇది చాలా టఫ్ కాంపిటీషన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. నా ఒపీనియన్లో మోస్ట్లీ ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ తీసుకొని వచ్చి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ అయితే పక్కా చేయండి. మెయిన్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్లో చూసుకోవచ్చు ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 2GB స్టోరేజ్తో పాటు వస్తుంది. LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ 180 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇది నార్మల్గా అనుకోవచ్చు సైజ్ అండ్ వెయిట్ గురించి. అదే మోటోరోలా గురించి చూసుకుంటే ఇక్కడ ఏది మనం సైజ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా అదే చెక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి ఇక్కడ సైజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ వెయిట్ ఉంది 178 grams వెయిట్ వస్తుంది అన్నమాట. సో వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ మన పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ 8GB RAM సింగిల్ వేరియంట్తో పాటే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేసి UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మోటోరోలా కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో స్టోరేజ్ కార్డ్కి చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్తో పాటు ఏమో వస్తుంది స్టోరేజ్. ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, నేను వేరే ఆర్టికల్ చూసినప్పుడు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే మంచి డిస్ప్లేతో పాటే వస్తుంది. ఇక్కడ ఒప్పో వాళ్ళ K13 వచ్చేసరికి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది డిస్ప్లే. అండ్ ఇక్కడ మోటోరోలా వాళ్ళ డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ కూడా మంచి QLED 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా. అండ్ కెమెరా చూసుకుంటే 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అదే ఇక్కడ మోటోరోలా వాళ్ళకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ పర్ఫార్మెన్స్ కెమెరా 50 MP LYT 700 కెమెరా వస్తుంది. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కెమెరా కాడ సెల్ఫీ కెమెరా కాడ చాలా బాగుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తారు అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు డాల్బీ అట్మాస్ అయితే మెన్షన్ చేసిరు అన్నమాట. సో డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఆబ్వియస్గా వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అయితే మోస్ట్లీ అన్ని వీడియో రికార్డింగ్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తాయి. నేను సపరేట్గా మెన్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ 4K రికార్డింగ్స్ ఉన్నాయి, 1080p 60fps. ఇక్కడ కూడా 4K 30fps అండ్ 1080p 60fps రికార్డింగ్స్తో పాటు కూడా వస్తున్నాయి. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే ఇది స్నాప్డ్రాగన్ 6 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మోటోరోలా వాళ్ళ చూసుకుంటే ఇక్కడ కూడా స్నాప్డ్రాగన్ 7S ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ప్రాసెసర్ కార్డ్ కూడా ఒక జనరేషన్ ఎక్కువ తక్కువ పర్ఫార్మెన్స్ చేంజ్ ఉంది. ఇక్కడ ఒప్పో కూడా బెనిఫిట్ ఏమొస్తుందంటే బ్యాటరీ అండ్ ఛార్జర్ పై. సో ఒప్పో వాళ్ళ K13 5G వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది విత్ 80 watts ఛార్జర్ అన్నమాట. అదే మోటోరోలాకి వచ్చేసరికి అయితే ఇక్కడ బ్యాటరీ వేసుకొని 5500 mAh బ్యాటరీ విత్ 33 watts ఛార్జర్ అన్నమాట. సో ఒప్పో వాళ్ళది తొందరగా ఛార్జ్ అయిపోతుంది అండ్ లాంగ్ కెపాసిటీతో పాటు కూడా ఛాన్స్ ఎప్పటిదాకా వస్తుంది. 5500 అంటే 1500 mAh బ్యాటరీతో ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో దగ్గర ఇది ఎంత 33 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. సో క్లోజ్ టు లైక్ 50 or 60% డబల్ ఛార్జింగ్ స్పీడ్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి బ్యాటరీ అండ్ ఛార్జర్ విషయంలో మాత్రం ఒప్పో బాగానే ఉంది, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. మ్యాక్సిమం సెన్సార్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మిగతా ఫీచర్స్ అన్ని కూడా కామన్ ఉంటాయి. రెండు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15తో పాటు కూడా వస్తున్నాయి. ఇది కూడా Android 15తో పాటు కూడా వస్తుంది. ఒకటే మైనస్ ఏంటంటే
ఇక్కడ మోటరోలా వాళ్ళది చూసుకుంటే మీకు ఒకటే ఓఎస్ అప్గ్రేడ్ ఇస్తుంది. సో ఇక్కడ హైలైట్ చేసిన చూసుకోవచ్చు. సింగిల్ ఓఎస్ అప్గ్రేడ్ అంటే ఆండ్రాయిడ్ 16 దాకానే ఓఎస్ అప్గ్రేడ్ వస్తుంది. 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒప్పోకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కానీ వేరే ఆర్టికల్స్ అవన్నీ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఒప్పో వాళ్ళది 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ 17 దాకా అప్గ్రేడ్ అవుతుంది. 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఒప్పో కానీ లేకపోతే మోటరోలా కానీ 2 స్మార్ట్ ఫోన్స్ వాటి ప్రైస్ ట్యాగ్ల నాకు ఆన్ యావరేజ్ చూసుకుంటే మాత్రమే జర బాగానే నచ్చింది అనమాట. కమింగ్ టు ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే చాలామందికి పెద్దగా ఫరక్ పడకపోవచ్చు, కానీ ఇన్ కేస్ బోల్ట్ వేర్స్ తక్కువ కావాలి, వితౌట్ బోల్ట్ వేర్స్ కావాలి, థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ అవన్నీ కావాలి, క్లాక్ సెక్యూరిటీ అవన్నీ కావాలి, సారీ థింక్ షీల్డ్ ప్రొటెక్షన్, క్లాక్ సెక్యూరిటీ కాదు, థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఇట్లా మీరు మోటరోలాకి వెళ్ళొచ్చు. బోల్ట్ వేర్స్ తక్కువ ఉంటాయి, యూఐ క్లీన్గా ఉంటుంది. ఒప్పోకి వచ్చేసరికి అయితేనేమో బోల్ట్ వేర్స్ కొన్ని ఉన్నవి అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి. అది పక్క పెడితే మైనర్ అనుకోవచ్చు, అవన్నీ ఇవి 2 చెప్పినాయి. మిగతా చూసుకుంటే ఇక్కడ ఒప్పోలో ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీ అండ్ ఛార్జర్ ఒక్కటే మెయిన్ కీ పాయింట్ అనుకోవచ్చు. అండ్ మోటరోలా కీ పాయింట్ ఏంటంటే మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఏంటంటే కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. మోటరోలా మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. కెమెరా సెటప్ బాగుంది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒప్పో K39 ఇక్కడ ఇది ఒప్పోది మెయిన్ మంచి విషయాలు ఏంటంటే UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. కొంచెం పర్ఫార్మెన్స్ జర బాగానే ఉంటుంది. స్లైడ్గా పెద్దగా పర్ఫార్మెన్స్ ఏముంటుంది, కొంచెం స్లైడ్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మోటరోలాకి వచ్చేసరికి అయితేనేమో మోటరోలా మెయిన్ చూసుకుంటే మాత్రమే డిస్ప్లే మంచిగా ఉంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, మెయిన్ కెమెరా బాగుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా జర బెటర్ వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో కెమెరా కాడ చూసుకుంటే సెల్ఫీది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది 8 మెగాపిక్సెల్ది. అవి బాగున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో గ్రిప్ బాగుంది అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది అనమాట. సో అవి విషయాలు అనమాట అవి. సో నా ఒపీనియన్లో కన్ఫ్యూజన్ అంటే సింపుల్గా ఏం లేదు. కెమెరా సెంట్రిక్, లైట్ వెయిట్, కర్వ్ డిస్ప్లే కావాలంటే మీరు మోటరోలా G96కి వెళ్ళొచ్చు. ఎక్కువ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఇట్లా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి అంటే ఇట్లా మీరు ఒప్పో K13 అయితే తీసుకోవచ్చు అనమాట. సో కంపారిజన్ అసలు యాక్చువల్గా ఎందుకు కంపారిజన్ చేసిన అంటే 2 సేమ్ ప్రైస్ ట్యాగ్ వస్తున్నాయి, 2 కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అనేసి అయితే ఈ కంపారిజన్ అయితే చేసిన అన్నమాట. నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్ కంపారిజన్తో పాటు మీరేమనుకుంటారు, ఏ స్మార్ట్ ఫోన్ కొంటారు ఈ రెండిట్ల కంపారిజన్ దాంట్లో మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.